ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్త కుచేల హరికథ వింటారు. కథకులు శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి భాగవతార్. వినండి భక్త కుచేల హరికథ. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరామచంద్ర శ్రిత పారిజాతః శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ. సీతాముఖం భోరుగ చెంచరీక నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. నీలమేఘ శరీరా నీలమేఘ నీలమేఘ శరీరా నీలమేఘ నీలమేఘ శరీరా నీలమేఘ శరీరా చానం తముదే నీలమేఘ నిజానందం దేవాల గోపాల కృష్ణ పాహి పాహి కలప సుందర గమన చతురి శోభితానన కలప సుందర గమన కస్తూరి శోభితానన కలప సుందర గమన కలప సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళాయత నయన నళిన దళాయత నయన నందనం ధన గోవింద నళిన దళాయత నయన నందనం ధన గోవింద గోపాల కృష్ణ పాహి పాహి. మహాజనులారా, ఇది కలికాలం. అంటే చలికాలం కాదు, వేసవి కాలం. మండు టెండలు దారుణమైనటువంటి అగ్ని వర్షం కురిసే రోజులు. అయితే ఇప్పటికీ కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఆయన చల్లని చూపు వల్ల మనం అందరం కూడా ఈనాడు ఏదో కొన్ని కొన్ని అవాంతరాలు వస్తుంటే దేవుని తలుచుకుంటూ ఉంటాం, లేకపోతే దేవుడు లేడనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో ప్రహ్లాద నారద పరాశర పుండరీక వీళ్ళంతా మహానుభావులు భక్తి చేత సాధించారు. ఈనాడు మానవుడు తన యొక్క శక్తి చేత సాధిస్తున్నాడు. అంచేత ఈ యుగానికి సరిపోయినట్టుగా మనం గాథలు మలచుకొని దాన్ని ప్రజలకి కొంత బోధ చేసే పరిస్థితుల్లో ఉండాలి. అదే కథలు గాథలు అనేటువంటి పురాణాలు ఇంకా చావకుండా మిగిలాయి. అక్కడక్కడ మా పెద్దలందరూ ఉన్నారంటే కూడా ఆ వాసన ఇంకా పోలేదనేటువంటి దృష్టిలో ఈనాడు మనం కుచేలుడు అనగానే బట్ట మంచి బట్ట లేనివాడు అనమాట. సుచేలుడు అంటే మంచి బట్టలు గలవాడు అనమాట. అక్కడ ఆ శబ్దంలో సుశబ్దంలో అలాంటి ప్రయోగాలు పడిపోయాయి. అంచేతను కుచేలుడు పేదవాడై తను 27 సంతానంతో నిత్యం అలమటిస్తూ పరమాత్మని యొక్క భక్తికి చేత తాను సాధించగలుగుతాననేటువంటి ఒక దృష్టిలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, టార్గెట్ అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో, ఆ లక్ష్యంగా వెళ్ళి ఆ మహానుభావుడు సాధించాడు. ఇప్పుడు మనం గాలిలో దీపం పెట్టి దీపం ఆరిపోతుందంటే ఎట్లాగ చెయ్యి అడ్డమైనా పెట్టాలి, దానికి నూనెనా పోయాలి. అట్లా చేస్తేనే ఆ దీపం వెలుగుతుంది. అంచేత మన యొక్క కృషి మనం చేస్తూ
మన లక్ష్యాన్ని చేరడానికి తగినటువంటి సోపానములు మెల్లిమెల్లిగా ఎక్కుతుంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా చేయూత ఇస్తాడు. అంతేగాని కిందకి దార విడవడం, నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయడు. అందుచేతను ఇప్పటికీ అప్పటికీ కూడా ఈ కుచేలుడు గాథ చిరస్థాయిగా నిలబడింది. ఈనాడు మన ప్రభుత్వం వారు ఏమంటున్నారు, గరీబీ హటో అంటున్నారు. అంటే పేదరికాన్ని నిర్మూలించమన్నాడు. పేదరికం ఎలా నిర్మూలించబడుతుంది? సోమరతనం పోవాలి. మా నాయన 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, మనకేమిటని గోక్కుని కూర్చుంటే ఆ పేదరికం పోదు. మనం కూడా కష్టపడాలి. చెమటూర్చి ఎవరు ఏ రోజు ఆ రోజు ప్రతివాడు కష్టపడితే 10 రూపాయలు తెచ్చుకుంటే హాయిగా బ్రతుకుతాడు. 4 వేళ్ళు పోతున్నాయండి మా అనుగ్రహం వల్ల అంటారు పెద్దలు. అంటే 4 వేళ్ళు పోతూ ఉండేలాగా అన్నం తినేవారు అనమాట ఆ రోజుల్లో. అంచేతను ఆ దేశం ఎప్పుడు వస్తుందా, అటువంటి మంచి రోజులు ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఒక తపన ప్రతి వాళ్ళలో ఉన్నది. అందుచేతను ఈ ఆదర్శమైనటువంటి ఈ కుచేలుడు కథ చెప్పుకోవడంలో ఆయన 10 మంది పిల్లలతో ఎంత బాధపడ్డాడు. తుదకు ఏ విధంగా పరమాత్ముడు, అందులో గొప్పది ఏమిటంటే అది నిష్కామకరం. ఆయన శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళినా నాకు ఇది కావాలని అడగలేదు. ప్లాట్ఫారం టికెట్లో 10 పైసలు పడితే టబక్కని టికెట్ వస్తుంది. ఈయన అలా వెళ్ళి అడగలేదు. అడగకుండా ఎందుకు వెళ్ళాడు? అది మర్చిపోయాడు. ఆయన వెళ్ళి కృష్ణ పరమాత్మనికి దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆ యొక్క ఆదరణలో, అయ్యో నాతో చిన్నప్పుడు చదువుకున్నాడే, నన్ను ఆదరిస్తాడో అనేటువంటి భయం అనేది, ఆ ఈర్ష్య లేకుండా ఒక ఏకాగ్రతతో వెళ్ళి తాను చక్కగా ఆయన చేసినటువంటి ఆ సపర్యలకు తన్మయుడైపోయి వచ్చిన పని మర్చిపోయి వెళ్ళొస్తానన్నట్టు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఈనాడు అనేక మంది కుచేళ్ళు ఉన్నారు. కుచేలుడి కంటే ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఇంకా 100 చిల్లులు ఉన్న పంచి కట్టుకున్నాడు, కానీ ఏమీ లేని పంచి కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని బట్టి ఆదరించే వాళ్ళు ఎవరు అనేటంటే, అందుకే ప్రభుత్వం వారు పేదరికాన్ని నిర్మూలించాలంటే పేదవాళ్ళు నిర్మూలించడం అని కాదు, మీరు కష్టపడండి. పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఉండాలి, పేదవాళ్ళు ఉండాలి. కుడి ఎడమ అన్నారు. ఈ చేయి చూస్తే ఇది, ఆ చేయి చూస్తే ఎడమ అని చెప్పు పగలు రాత్రి అన్నట్టుగా డబ్బున్న వాళ్ళు ఉండాలి. డబ్బున్న వాళ్ళు డబ్బు పోగు చేస్తూ పిల్లలను పెట్టకుండా పేదవాళ్ళని ఆదరించాలి. సంతానం ఉన్నవాడు ఒకటే సంతానం, లేకపోతే సంతానాలు అన్నారు. వాపి కూప తటాక నిర్మాణాలు చేయడం, వీళ్ళందరినీ పేదవాళ్ళని ఆదరించడం, అప్పుడు డబ్బు ఉన్నందుకు సద్వినియోగం అవుతుంది. అందుచేతను మనం ఇట్లాంటి కథలు చెప్పుకున్నామంటే ఏదో వచ్చారు పాడారు ఏదో చెప్పేశారు అనుకోకుండా ఇదంతా బోధ చేయడం మన లక్ష్యం. ఇది ఆకాశవాణి అంటే అశరీరవాణికి ఎంత శక్తి ఉందో దీనికి అంత శక్తి ఉంది. కాబట్టి ఈ చెప్పిన మాటలు పొలుగా పోవు. కాబట్టి మీరందరూ సహృదయంతో విని ఆదరించవలసింది. ఎవరిని ఆదరిస్తాను? నన్ను ఆదరిస్తాను కాదు, ఇన్స్టిట్యూషన్. వినుడు ఘన కుచేలుగాధ వినులాల రచేయుగాధ వినుడు వినుడు భక్తేలుడి వినులాల రచేయుగాధ మానధనుడు మహితయసుడు మానధనుడు మహితయసుడు మాధవులకు ప్రాణగితుడు మానధనుడు మహితయసుడు మాధవులకు ప్రాణగితుడు వినుడు ఘన కుచేలుగాధ చరిత గన్న అల అవంతి చెరువ మునిపల్లె వసతి చరిత గన్న అల అవంతి చెరువ మునిపల్లె వసతి హరిస్మరణము అతని గని హరిచరణము అతని గని హరినామమే సంజీవిని వినుడు వినుడు సుజనులారా సకల శాస్త్ర పారంగుడు నిఖిల నీతి విచారదుడు సకల శాస్త్ర పారంగుడు నిఖిల నీతి విచారదు ఆకమలాక్షుని సకుండు ఏకరణిని బతుకుచు ఆకమలాక్షుని సకుండు ఏకరణిని బతుకుచుండే వినుడు వినుడు ఘన కుచేలు వినులల రాజేయుగాధ. శాబాష్. తొల్లి పరీక్ష భూవరుణుడా సుఖయోగిందునిగాంచెన్ తొల్లి పరీక్ష భూవరుణుడా సుఖయోగిందునిగాంచెన్ కల్లముగా హరి కథల తెలుగుమా కల్లముగా హరి కథల తెలుగుమా పాపరమ్మునను శ్రీహరి కృష్ణుండారయ పేద కుచేలు పాపరమ్మునను హరి శ్రీకృష్ణుండారయ పేద కుచేలు ఏ పరిధిని దోచి సర్వదిరులను ఏ పునతాను
పరిచద్భువరుడు. మహాజనులారా, ఈనాడు మనకేదైనా ఒక వస్తువు కావాలంటే ఒక చిన్న ప్రసారం గదిలో కూర్చుని చేస్తే కొన్ని లక్షల మంది వింటున్నారు. ఆ రోజుల్లో ఈ పుస్తకాలు ఏవి లేవు. ఈ పురాణములన్నీ కూడా ఆ నోటా ఈ నోటా వినడం, ఆ గాథలు విని వారు తరించే మార్గం ఉన్నది. అందుచేత పరీక్షద్భువరుండు సుఖయోగీంద్రుని పిలిచి, ఏమయ్యా స్వామి, కృష్ణుని యొక్క కథ, కృష్ణుని యొక్క చరిత్రలు ఎప్పుడు విన్నా ఆ తేనె తాగిన కొద్దీ ఆ తీపి ఎట్లా ఉంటుంటుందో అలాగనే ఈ మధురాతి మధురమైనటువంటి ఆ కృష్ణుని యొక్క గాథలు కాస్త చెవులో అమృతం పోయేవయ్యా అని ఆయన అడిగాడట. అడిగితే ఆయన ఏమంట, అనుడు వేదవ్యాసతనయుడాయభిమన్యతనయుని చూచి ఇట్లని ప్రీతి. వేదవ్యాసతనుడు, మీ తాత ముత్తాతల పేర్లు తెలుసుకోమంటూ ఉంటాం మనం. అంచేత అక్కడి నుంచి ఎత్తుకొస్తున్నాడు. ఏమన్నాడు? అనుడు వేదవ్యాసతనయుడా అభిమన్యతనయుని చూచి ఇట్లని ప్రీతి. జనవర గోవింద సకుడు కుచేలుండునా చెప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప నొరుల కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు తానద్దినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి ఆత్మమోదించి పుత్రదారాభిరక్షయొక విధంబున నడుపుచునుండెనంత. ఆయనలోని గొప్పతనం ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క భక్తుడే కాకుండా ఆయనతో చదువుకున్నవాడు క్లాస్మేట్ అయినప్పటికీ కూడా విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుడు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు విజితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు అన్నమాట. ఇంకా ఏంటి గొప్పవాడు? బాధింప నొరుల కార్పణ్య వృత్తి. ఎంత దరిద్రం ఉన్నా కూడా దారిలో కనబడి సార్ అంటుంటాం, సార్ మీరు రొక్కం ఇచ్చారు కారు అంటుంటాం. ఇలాగ మనుషుల్ని అనేక విధాలుగా 10 మందిలో ఉన్నప్పుడు బాధించి కొంతమంది పీడిస్తుంటారు. దాంతో ఆ యొక్క అయ్యో వాడు అడుగుతున్నాడనేటువంటి అదే పాత్ర వెరిగిరి దానం అన్నాడు తాగేవాడు. అంచేతను వీడు ఆ సమయం లేకుండా అసమయంలో అనుకోని స్థలంలో కూడా అడుగుతుంటే వాడు విసుగెత్తుతుంది. ఈ కుచేరుడు అలా కాదు, ఎంత దరిద్రం పడ్డా ఆయన ఇతరులను నొప్పింపకుండా ఎప్పుడు ఎవరిని చేసేస్తారు నా సంఖ్యకి ఇలాగుంది అనేటువంటి ఆ దీంట్లో వెళ్ళినవాడు కాడు, మంచి రాస్తాలో పోయినవాడు. అందుచేతను అడుగబోవక తనకు తానబ్దినట్టి కాసు 10,000 నిష్కములుగా దలంచి. ఒక కాసు ఉందంటే దాన్ని 10,000 రూపాయలుగా దాన్ని తలుచుకొని ఆత్మమోదించి పుత్రదారాభిరక్షయొక విధంబున నడుపుచుండెను. ఇలా ఉండగా నందసూనుని తోడ సందీపునొద్ద ప్రాచదువులు శాస్త్రములు చదివినాడు. అయ్యా ఈ మహానుభావుడు ఎవరు, ఆయన చరిత్ర ఏమిటది కొంచెం చెప్పుకోవాలి కదా. ఎంతసేపు లేదు అడుగుతున్నాడు అనుకోకుండా ఆయనలో కొంత విశిష్టత ఉంది. ఏమిటయ్యా? నందసూనుని తోడ సందీపునొద్ద ప్రాచదువులు శాస్త్రములు చదివినాడు. అమితోపవాసములతి భక్తితోడు గావించి తాతాల సృష్టించినాడు. మహిళో గృహస్థుడై మనుట మేలని ఒక్క అనుమిన్నను పెళ్ళాడినాడు. లక్షరంధ్రముల చేలమును దాల్చి లక్షరంధ్రముల చేలములు దాల్చి కుచేలుడని సార్థకాఖ్య చేత నరినాడు. చుట్టుపక్కల గల సన్నిగట్టులెల్ల పరమ భక్తుడీ తండని పలుపుచుండ హరిపదాధీన మానసుడై నిరంతరము మునిపల్లెలో నివాసము చేసే హరిభక్తుడై. ఆ మహానుభావుడు ఆ విధంగా సృష్టించి, అంతమంది పిల్లలుండి దరిద్రం ఉన్నవాడు సృష్టించక డబ్లిడన్లా ఉండమంటుంటాడా? అంచేత సృష్టించిపోయి ఉన్నాడు. లక్షరంధ్రములు కలప చిరిగిపోయిన పంచట పాపం. అటువంటి వాడు
చుట్టుపక్కల జన్నిగట్టులెల్ల పరమ భక్తుడి తండని పలుకుచుండ. చుట్టూ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా ఈయన మహాభక్తుడురా, లేకపోతే ఈ లౌకికమైనటువంటి ఈ సౌఖ్యాల కోసం ఏం చూసుకోలేదు, ఎవరిని ఎప్పుడూ అడగలేదు, తన బాధ ఏదో తాను పడుతున్నాడు అని వైష్ణవ సాంప్రదాయ శుద్ధముగా భాగవత చిహ్నములు ధరించి జీర్ణ చేలోపేతుడ అతట వారకు కుచేరుడను పేర పిలుచుచుండరు. కామిగాని మోక్ష కామిగా నేరడని ప్రమాణము చేత భార్య పెళ్లి చేసుకున్నట్టు కేవలం బ్రహ్మచారిలా ఉండకుండా అంచేతే పెద్దలు అంటారు, ఒక ఇంటివాడి అయ్యావా నాయనా అని అంటుంటారు. ఇంటివాడంటే ఒక బ్యాలెన్స్లో ఉంటాడనమాట. పెద్దల ఆదేశానుసారంగా గృహస్థాశ్రమం స్వీకరించి సదాచార సంపన్నుడై సద్గుణరాశి సుశీలయను కన్య ఉద్వాహము చేసుకుని ఉంచవృత్తి గడుపుచుండెను. అది ఏ ఉద్యోగం చేస్తున్నాడంటే ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా పట్టడన్న అమ్మ మాధవ కవళం అంటే మాధవ కవళం అంటే తొలి ముద్ద ఆ పరమాత్మను తలుచుకుని కవళం పెట్టు మాధవుడని. వరా చేతి ఊరుకోలేదని అంటాము ఇప్పుడు, ఎంచేత కరువు కాలం వచ్చింది కనుక. ఆ రోజుల్లో అది లేదు. ఎవరు వెళ్ళినా స్వామిలు ఎవరు వెళ్ళినా ఉంచవృత్తి అంటే దాన్ని తెచ్చుకుని ఆ పూట దాపడు తినేసి మన్నాడికి ఏమిట్రా అనే మనస్సులో బెంగ లేకుండా పరమాత్ముడి దృష్టిలో ఉండేవారు. అలాగే ఈ మహానుభావుడు కూడా చక్కగా కాపురం చేస్తూ 27 మంది పుత్రుల్ని, మన నక్షత్రాలు చెప్పుకుంటామే అట్లాగా 27 మంది పుత్రులను కన్నాడట. పెద్దలు గడించి పెట్టిన ధనములు పేరునకైనను లేకన్, పెద్దలు గడించి పెట్టిన ధనములు, పెద్దలు గడించి పెట్టిన ధనములు పేరునకైనను లేకన్, ఒత్తికతో తను ఉంచ బుద్ధిలో ఊరను తిరుగా మధుకరంబును మర్యాదగత మానుల నర్పించుచు తాను, మధుకరంబును మర్యాదగత మానుల నర్పించుచు తాను, పదుగురకైనను పక్క నిండగా పాపము తాళరు తిండి, పదుగురకైనను పక్క నిండుగా పాపము తాళరు తిండి. పెద్దలు గడించి పెట్టిన ధనములు పేరునకైనను లేకన్, ఒత్తికతో తను ఉంచ వృత్తిలో ఊరను తిరుగా. పెద్దలు గడించి పెట్టినటువంటి ధనం ఏమీ కూడా లేదట పాపం. చూసారా, ఆ రోజుల్లో ఈ బాధలు ఎప్పటికప్పుడే పడుతుండేవారన్నమాట. ఇప్పుడు ఈ గరీబీ హటో ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉన్నాయి పురాణాల నుంచి కూడాను. అయితే ఇప్పుడు దీనికి ఒక నామరూపాలు కల్పించి ఎక్కువ మంది పేదవాళ్ళని ఉద్ధరించాలనేటువంటి దృష్టి ప్రభలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు కాబట్టి ఇట్లా తీసుకొచ్చారు. కానీ అప్పుడు కూడా ఈ బాధలు ఉండేవి. అప్పుడు సాంఘికంగా ఎక్కువ సమైక్యత ఉండేది, ఇప్పుడు సంఘంలో సమైక్యత లేదు. అందుచేతను ఈనాడు ఒకడు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అప్పుడు ఇలా లేదు, నాయన నీకు ఎంతమంది పిల్లలు, ఎలాగ ఉన్నావు, కులాసాగా ఉన్నావా అని అడుగువారు పూర్వకాలం. ఆ సహృదయత తక్కువ అవడం చేతను దాన్ని ప్రభుత్వం వారు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అందుకోసమని ఒక పాప అన్నమును ఒక పాప పప్పనును ఇంత కొంచెము వేయనెట్టులమ్మా. పాపం ఆయన అవస్థ ఎలాగుందో చూడండి. 27 మంది పిల్లలు కదండి వాళ్ళట. ఒక పాప అన్నమను ఒక పాప పప్పనును ఇంత కొంచెము వేయనెట్టులమ్మ. 3 నాళ్లుగా నాకు ముద్ద వేయుటమాని ముద్దుల పట్టికి ముందు వేతు. అందరినొక రీతి ఆదరింపగలేవ తల్లి ప్రాణముగా దయయులేదా. అమ్మా, మనం మామూలుగా అంటుంటాం, ఏమండి మా ఆడపిల్ల పుట్టింది అంటారట. ఎంచేత ఆడపిల్లైనా మగపిల్లాడైనా తల్లి కష్టం ఒకటే కదా. ఆడపిల్ల పుట్టగానే అనేక కష్టాలు వస్తాయి, దీనికి పెంచాలి, దీని ఇంకో అయ్య చేతిలో పెట్టాలి, ఆయన ఎట్లాంటి వాడు వస్తాడని ఒక బెంగ చేత ఆడపిల్ల పుట్టిందా అంటాం. అయితే వీళ్ళకి 27 మంది పిల్లలు పాపం. 27 మంది పిల్లలకి వాళ్ళకి ఎంత ఆరాటం ఉంటుందో చూడండి. అందుచేతను ఒక అమ్మాయి, అమ్మా మాకు పప్పే వేయలేదే, నాకు చాలకుండా చేసేవే, ఒక పచ్చడి వేయలేదే, ఒకళ్ళు చారు వేయలేదు, ఇలాగే ఉన్నవి 4 వస్తువులు ఉంటాయి మన పేదవాళ్ళ ఇళ్ళలో. ఆ 4 వస్తువుల్లో కూడా నాకు పెట్టలేదు, ఆ ముద్దు బిడ్డకు పెట్టేవే నాకు పెట్టలేదని పెద్దవాళ్ళు దెబ్బలాడుతున్నారు. అంటే చేతి పిల్ల మీద ఎక్కువ అభిమానం, తండ్రికేమో పెద్దవాడి మీద అభిమానం, తల్లికేమో చేతి పిల్ల మీద అభిమానం. అది భగవంతుడి సృష్టి. అంచేతను ఇంత దయలేదమ్మా. అమ్మా పట్టడు కబళం బిమ్మ ఒకనాటికైన ఇమ్ముగా తినగం. అమ్మా పట్టడు కబళం బిమ్మ ఒకనాటికైన ఇమ్ముగా తినగం. కమ్మగ తినగను నొసటను బ్రహ్మను వ్రాయంగలేని పాపమదేమో. అమ్మా మా నొసట ఏమి రాశాడో బ్రహ్మ,
కమ్మగా ఒక్కనాడు ఇంత అన్నం తిందామంటే అయ్యో మాకు లేకుండా పోయింది. పేదవాళ్ళు ఇలాగ ఏడుస్తున్నారు. ఏమండి, డబ్బున్న వాళ్ళు తినడానికి జబ్బులు లేవు, అనేక జబ్బులు. అది తింటే అరగదు, ఇది తింటే అరగదు. అది భగవంతుడు రాసిన రాతే. కుచేలుడు కృష్ణ పరమాత్మ శిష్యుడయ్యండి తాను కూడా ఉంటే ఆయనకు బాగా తినడానికి ఇవ్వలేడా? వాడి పూర్వజన్మ చేసుకున్నటువంటి కర్మ. అంచేతను వాళ్ళు బాధపడుతూ పట్టెడు కబళం బిమ్మ ఒక్కనాటికైనా ఇమ్ముక తినగను కమ్మగా తినగను నొసటను బ్రహ్మయు రాయలేదు. అమ్మా, ఏమి రాసి పెట్టాడో మా కర్మం నీ ఇంట పుట్టేమి అని వాళ్ళు విచారిస్తున్నారట. ఎటుల తాళుదుము తల్లి ఎటుల సైతుమా తల్లి, ఎటుల తాళుదుము తల్లి కటకట తిండికి కరవై పటుదర కష్టములు బడమే, కటకట తిండికి కరవై పటుదర కష్టములు బడమే, ఎటుల తాళుదుము తల్లి. అన్నపూర్ణ హస్తమే ఇటు అన్నమిడగదన్నవాది, అన్నపూర్ణ హస్తమే ఇటు అన్నమిడదే కన్నవారికి, ఇన్ని వ్యధలు కల్పించుట అన్నా మున్నెప్పుడు వినమే, ఇన్ని వ్యధలు కల్పించుట అన్నా మున్నెప్పుడు వినం. పాయస భక్షములడుగము తీయని భోజ్యములడుగము, పాయస భక్షములడుగము తీయని భోజ్యములడు, ఏయపు గంజీతాలను బాయక అసుగులను నిలుప, ఏయపు గంజీతాలు బాయక అసుగులను నిలప, ఎటుల తాళుదుము తల్లి ఎటుల చేతుమో అమ్మా, అమ్మా దయతూపవమ్మ, అమ్మా నీ సుతులవమ్మ, అమ్మా దయతూపవమ్మ, అమ్మా నీ సుతులవమ్మ, అమ్మా కాసిన్ని నీళ్ళే కరవై పోయేనమ్మ, అమ్మా కాసిన్ని నీళ్ళే కరవై పోయేనటమ్మ, ఎటుల తాళుదుము తల్లి ఎటుల సైతుము ఆ తల్లి, ఎటుల తాళుదుము తల్లి అని ఆకడి బాధకు తాళలేని పసిపాపలు ఆత్మనాదముతో అసహాయకు తల్లికి శూలము గుచ్చుకున్నట్లు కరుణా సముద్రుడైన పరమాత్మని పరిపరి విధములుగా వేడదుడగా భర్తకు తమ ఇంటి హీన పరిస్థితుల ఎంత చెప్పినను ధనికులు పోయి అర్థించిన పలువురు పలుతరంగుల మాటలాడుదుర నీవు లేబడి అనుభవించవచ్చు గాని హేయపు మాటలు విని హీనపు బ్రతుకజాలనని. చూసారా, ఆ భార్య కూడా అట్లాంటి వడవడిలోనే పోతా ఉంది. ఎంచేత ఈ హీనమైనటువంటి బ్రతికి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లేనిపోని మాటలు పడే కంట ఇట్లాగ మంచినీళ్ళు తాగి చస్తే చాలు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడో అనేటటువంటి ఓర్ము అందరికీ అంత ఓర్ము ఉండదు. అక్కడే యాసిడ్ టెస్ట్ అంటే మనం పరమాత్ముడు అందుకే అలా పరీక్ష చేస్తుంటాడు. ఈ విధంగా ఆయనకు తగినట్టు కంటే ఆ భార్య కూడా ఇన్ని గంగవెర్రెత్తించకుండా ఆవిడ కూడా ఓర్ముతోటి ఉండి బాలసకుడైన పద్మనేత్రు కాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమను ధరింపుము హరి కృపాకటాక్ష రవిదీప్తి బడసి మహాత్మ నీవు. మహానుభావ, చిన్నప్పుడు నువ్వు చదువుకున్నావన్నారే కృష్ణ పరమాత్మ ఈ దరిద్రంతో బాధపడే కంటే లోకాలంతా వెళ్తున్నాడు, జగద్రక్షకుడు, ఆపద్బాంతుడు, ఏవో పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకున్నాడు. ఒక్కసారి వీళ్ళు అడగకూడదటయ్యా. వరదుడు సాధు భక్త జనవత్సలుడాత్త శరణ్యుడిందిరావరుడు. ఆహా, ఆ ఇందిరానాథుడున్నాడే ఎటువంటి వాడు? వరదుడు సాధు భక్త జనవత్సలుడాత్త శరణ్యుడు ఇందిరావరుడు దయాపయోది భగవంతుడు కృష్ణ
కృష్ణుడు తాకు శస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగన్నవాడు. నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చు అనూన సంపదలు. నాథ, ఇలా బాధపడే కంటే ఒక్కసారి వరదుడు ఆ మహానుభావుడు ఆ ఇందిర శబ్దం ఆ మహానుభావుడు, ఎంత పుణ్యం. వెళ్ళు, ఒక్కసారి వెళ్ళు నాయన, నువ్వు ఇక్కడ పడి ఏడిస్తే ఏం లాభం లేదు, అక్కడికే వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ పరమాత్మని భజించు అని చెప్పగానే కలలోనంతను మున్నరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో దళపన్నంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిత్యున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిడడి సంపర్విశేషం. అప్పటికప్పుడు ఏదో అడిగిన వాడికే ఇస్తున్నాడు కదా. నువ్వు నిశ్చలమైనటువంటి భక్తితోటి, నిర్మలమైనటువంటి భక్తితోటి మహానుభావ నువ్వు కొలుస్తుంటే నీకు ఇవ్వకుండా పోతాడా? ఆ మాట లాలించి కుచేలుడు సుంతయు బెగడొందక, కాంత కష్టములొందిన వారే ఘనులని చరిత్రలు వినలేదా? చిరుడు సంపదలు సమృద్ధిగా గలుగువారు ఆ వ్యామోహములు హరిపదాంబుజధ్యాన నిరతికి దురులగుదురు. క్షణిక సుఖముల కాశించుడు కంటే శాశ్వత వైకుంఠ పదమర్థించి జన్మరాహిత్యముందుట అందుకుమారు జగద్రక్షకుని దర్శించి కొద్దిపాటి సిరుల కొమ్మందువా పూర్వజన్మ కర్మం అనుభవింపవలదా అని ఆయన కొంచెం మిట్ట వేదాంతం మొదలుపెట్టారు. అటువంటి పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి ఏదో మోక్షం అడుగుతావా, అది అడుగుతావా, నాకయ్యా 10 రూపాయలు చేబదులు ఇవ్వండి అని అడుగుతావా? కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వెర్రిదానా, నీవు ఇంకా లౌకిక వ్యాపారంలో ఉండడం చేత ఇది అడుగుతున్నావు, కానీ నేను అట్లా పోలేనంటాడు. ఎలయిడ్డుల జాలి మాలి పాలబడిన భక్తవరుల, ఎలయిడ్డుల జాలి మాలి పాలబడిన భక్తవరుల, తేలని వగలందు ద్రోసి లీలను గను నీలవను, ఎలయిడ్డుల జాలి మాలి పాలబడిన భక్తవరుల. సిరి సంపదలిహిను దొరయే కరుణ తొలగి కానడాయే, సిరి సంపదలిహిను దొరయే కరుణ తొలగి కానడాయే, విరముగ వైకుంఠ పదము విరముగ వైకుంఠ పదము చేరువసేయును ఏమో, ఎలయిడ్డుల జాలి మాలి పాలబడిన భక్తవరుల, ఆకలాకలని ప్రాణులు అలమటింప అలకి వినడు, ఆకలాకలని ప్రాణులు అలమటింప అలకి వినడు, కలవారికే కలిమినిడును దీన బాంధవుడితడేన, అన్నా సాందీపుని కట చిన్ననాడు చదివియుంట, అన్నా సాందీపుని కట చిన్ననాడ చదివియు పెన్నుగ గల రావనేడు అన్నా దరిచే కొనవా, ఎలయిడ్డుల జాలి మాలి ఎలబడిన భక్తవరుల. అని దీనావస్థను బాప ఆ ముకుందుడే శరణ్యమని లోకమున ప్రాణుల రక్షించుటకును భక్షించుటకును జగన్నాథుడే, ఆహా ఆ జగన్నాథుడే కర్తయ్యని చెప్పి ఆయన ఇందిరానాథుని సందర్శింపవచ్చునని ఎంచి ఒక్కటి ఆంజనేయుడికి ఇంద్రజిత్తు బాణం వేశాడు. ఆంజనేయుడు ఎవరు? పరమేశ్వరుని యొక్క. ఈ బాణం వేస్తే ఆయన ఏం చేస్తుంది? వేస్తే అనుకున్నట్ట ఒక క్షణం చిన్న నటన చేసి ఈ విధంగా ఆ రావణుని దర్బారికి వెళ్ళి మన యొక్క ప్రతాపం చూపిద్దామని కొంచెం అలా కట్టుబడినట్టుగా మైకం చూపించట. మనకి వస్తుంటుంది మైకం అప్పుడప్పుడు. ఆ మైకం చూపించేసరికి ఇదే ఇంద్రజిత్, ఓహో ఇంత పని చేస్తాను అంత పని చేస్తాను నేను కట్టివేసి ఆ రావణుని దగ్గర నిలబెట్టాట. అట్లాగనే ఈ మహానుభావుడు ఏమనుకుంటున్నాడట, అక్కడ వెళ్ళొచ్చు
ఈ విధంగా మనం పరమేశ్వరుని చూడొచ్చు. పోతే పోయింది, చేబదులు మాట దేవుడరు. ఆ ఇందిరానాథుడు అక్కడికి వెళ్ళి మనం ఏదో మొర్ర పెట్టుకుంటే ఏమో లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంటావులు దెప్పెను, మూర్ఛ వచ్చే తను ఉండచ్చన్ అని ఇంకా అంతా సర్వం క్లోజ్. స్వామి ఇంకా అన్యథా శరణం నాస్తి, నీవే అని ఎప్పుడైతే అంటామో అంతదాకా వెయిట్ చేస్తాట ఆ మహానుభావుడు కూడా. ఇన్నా కష్టాలు పెట్టి హరిశ్చంద్రుడికి ఆఖరి దశలో కూడా ఆ భార్య ఈవిడ తెలిసిపోయా కూడా ఇంకా పరీక్ష చేయడానికని ఆ దొంగల సొత్తు పెట్టి ఈయన చేత ఆ అమ్మాయి తల నరికించడానికి తీసుకొచ్చి అప్పుడు నేనున్నానన్నాడే, అంతదాకా పరీక్ష చేశాడే. అటువంటి దాకా ఆయన సత్యసంధత తెలియదా? అంచేతను ఈ మహానుభావుడు అయ్యో ఇదే విధంగా మనం వెళ్ళి ఒక్కసారి మన మొర్రమాట దేవుడు ఎరుగును, వెళ్ళి పరమేశ్వరుని చూద్దాం, ఆ వైకుంఠం ఏమిటో దాని సంగతి ఏమిటో అని చెప్పగానే, నీవు చెప్పిన ఎట్లయా రాజీవనేత్రు పాదపద్మంబులాశ్రయింపక జనుట పరమశోభనము, ఆ చక్రపాణికి పుడుగా నీకేమైన గొంపు. కాంత బాగున్నది, నువ్వు వెళ్ళమన్నావు సరే, నేను కూడా సన్నద్ధునైనాను. అయితే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, పిల్లవాళ్ళని చూసినప్పుడు, రోగిష్ఠులను చూసినప్పుడు ఉట్టి చేతులతో రిక్తహస్తులైపోకూడదు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏదో మంచినీళ్ళు మంచో చెడ్డో పట్టుకు వెళ్ళాలి. ఆ విధంగా పరమేశ్వరుని చూడడానికి పోతున్నాను, నాకు ఏదైనా బహుమతి ఇవ్వమంటే ఆవిడ ఇళ్ళల్లా వెతుకుతుంది. ఎంచేత పేద అయ్యవాళ్ళం గారు నట్టిల్లన్నట్టుగా ఇంట్లో ఏమీ లేదు కనుక. జయ శ్రీమద్ మహానుభావుందో హారి. ఆ మహానుభావుడు ఆ సుశీల చెప్పినటువంటి ఆదేశాన్ని చక్కగా పాటించి సరే పరమేశ్వరుని సన్నిధానంకు పోవడానికి ఇదే మంచిది. మానిని విను మా మనవి జొగటి మధుసూదనుగా నగనేగన్, మానిని విను మా మనవి జొగటి మధుసూదనుగా నగనేగన్, శూన్యహస్తముల కోదగదందురు సుదతి పెద్దల కడకు, శూన్యహస్తముల కోదగదందురు సుదతి పెద్దల కడకు, పత్రమో పుష్పమో ఫలమో తోయమో, పత్రమో పుష్పమో ఫలమో తోయమో భావ్యము కుంకోవగను, కడిగదరీడులమేమి కాంకలము కంజాసున గిరగలము, మానిని వినుమా మనవి యొక్కటి మధుసూదను గణనే. సుశీల మంచిగా చక్కని సలహా చెప్పావు, కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తలమై పోకూడదు. పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా పట్టుకెళ్ళి ఇవ్వాలి. మన దగ్గర ఏమున్నది, ఏం తీసుకెళ్తాం? అంచేతను తన ఆప్తమిత్రుని బాల్య స్నేహితుని లోకబాంధవుని హరిని చూడబోవునడా, ఏమి ఇయ్యగలము ఏమి పట్టుకుపోగలము అనేటువంటి సంకోచంతో ఉండగా భార్య సుశీల తటాలమని లోనికేగి ఎప్పుడో కొట్టియుంచిన పాత ఎటుకులు తెచ్చి జీర్ణవస్త్రమున ముడివైచి తన నాథుని ద్వారకకు పయనము చేసెను. అయ్యా మహానుభావుడు, ఆయనకేమి లేవా? అయితే ఈ వెళ్ళాడు కదా, చాలా దూరం నుంచి వచ్చాడు కదా, అడుగుతాడేమో అనేటువంటి దృష్టితోటి ఎక్కడో వెతికితే పాత అటుకులు ఇన్ని దొరికాయి. ఆ మిగిలిపోయిన చిల్లులన్నీ మూటగట్టి ఆ చిల్లులోనూ ఇదొక పెద్ద దేని కింద మూటగట్టి దాచి ఇచ్చిందిట ఆవిడ నేర్పడతా. ఈ మహానుభావుడు బయలుదేరాడు. సరాసరింద్రజంబుగన్ సరోజనాభు చేతగన్ మురారి పాద జుగ్మల్ ముదాన నుంచి పోబగన్, సరాసరింద్రంబుగన్ సరోజనాభు చేతగన్ మురారి పాద జుగ్మముల్ ముదాన నుంచి పోబ, విరామమించుకైన లేక విసువకుండ పోయడి, విరామమించుకైన లేక విసువకుండ పోయడి, గురుత్తమున్ నరోత్తమున్ పరీక్ష చేసి చూడదు, గురుత్తమున్ నరోత్తమున్ పరీక్ష చేసి చూడదు, సరాసరింద్రజంబుగన్ సరోజనాభు చేతగన్. అయ్యా ఆయనకేం బాట సాఫీగా ఉందా? అప్పుడేమైనా పెద్ద రోడ్లు ఉన్నాయా? పాపం దాచి వెళుతున్నాడు. సరిగ్గా పరమేశ్వరుని చూద్దామని బయలుదేరుతున్నట. నదులున్న దంబులు గిరి గఫ్వలములు పదపడిపు చేరుడంతన్, నదులున్న దంబులు గిరి గఫ్వలములు పదపడిపు చేరుడంతన్, పదలక శ్రీహరి పదముల మది నిధి, పదలక శ్రీహరి పదముల మది బహుదూరంబని కనకన్,
చిన్న ఏళ్ళు పెద్ద ఏళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఇట్టే అవలేలు నడిచిపోతున్నాడు. ఎట్టా వెళతాడు? ఈయనకేం బోట్లా ఏముంటా? ఇక్కడ అయితే భక్తి ఒకటి ఉన్నది. సర్వేశ్వరుండగు శౌరికి ఇంకరు చేయు ధనమున్నదే భక్తి ధనముగాక, సర్వవరదుడైన శార్ని సన్నిధి చేర్చు పదము గలదే భక్తి పదముగాక. కాన ఈతడు భక్తి గల వారలకే కాని పరులగా గవగునే పడదులారా. పరమేశ్వరుణ్ణి మనం బంధించాలంటే తాళ్ళు తడపలు కావు బంధించేది భక్తి. ఆ భక్తి చేతే ఎంతటి వాడికైనా ఊడిగములు చేస్తారు, ఎంతటి వాడికైనా కూడా తిరుగుతూ ఉంటాడు. అంచేతను ఈ మహానుభావుడు ఏమిటనుకున్నాడు, అయ్యో అక్కడ ద్వారకి ఎలా వెళతానే, ఇక్కడి నుంచి నేను అవంతిపురం నుంచి అని బయలుదేరి ఏం చేస్తాడు, మొత్తం స్వామి మీద పెట్టుకున్నాడు. ఎలా దయరాధా కృష్ణ ఎలా దయరాధా గోపాలని ఆలింపవేలా ఆలింపవేల మరలు అత్త తెరల్నా ఆలింపవేల అత్త తెరల్నా పాలింపరావ నీ పదమూలే చరణు పాలింపరావ నీ పదమూలే చరణం ఎలా దయరాధా సారహీన సంసారంలో పడి దురమైతిని చరణ సేవకు నేను వరము తోచిన భక్తరణ్య వరమై తోచిన భక్తరణ్య పాలింపవా నన్ను ఆలింపవా దేవా పాలింపవా నన్ను లాలింపవా దేవా ఎలా దయరాధా అలసి సొలసినయ్యా అడుగు పడలేదయ్యా అలసి సొలసినయ్యా అడుగు పడలేదయ్యా ఆదుకోవేమయ్యా అమృతారిదయము ఆదుకోవేమయ్యా అమృతారిదయము ఎలా దయరాధా కృష్ణ ఎలా దయరాధా అనుకొని పరమేశ్వరుని మనస్సులో ధ్యానించి, ఏమయ్యా మహానుభావ, నిన్ను నమ్ముకుని నీ దగ్గరికి వస్తున్నానే, ఏ విధంగా నన్ను చేర్చుకుంటావో అనేటువంటి ఒక నిరాశ తనలో ఎప్పుడైతే ప్రబలిందో పరమేశ్వరునికి దండం పెట్టాడు. దండం పెట్టి మహానుభావ అనుకొని క్షణములో అల్లంత దూరాన ద్వారకాపురునిగా అంచి కుచేలుడు ఇదంతయు హరిమాయగా నుంచి విస్మిత వదనారవిందుడై. చూసారా, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి కనబడుతుంది. ఎంచేత ఆ పరమేశ్వరుని యొక్క చూపు చల్లని చూపు అన్నాడు. ఏ అమ్మ కాలు పెట్టిందో అంటాం, అంటే ఆ కాలు పెట్టిన వేళ విశేషం మంచిదైతే అది వృద్ధిలోకి వస్తుంది, లేకపోతే అడుగుకి వెళ్ళిపోతుంది. అందుచేతనే ఈ పరమేశ్వరుని యొక్క చల్లని చూపు ఈయన మీద ఎప్పుడు పడిందో ఈ శ్రమ అంతా మర్చిపోయాడు. వాళ్ళు అంత దూరంలోనే గడబంది. ఏమని ద్వారకయన్ పురీవరముదంచిత కాంచన రత్నకీలిత ద్వారకవాటముంచిత జవాత నిరుద్ధన భశ్చరన్మురం ద్వారకనధ్వజ నందధ్వజ మధకృతప సౌరపు శ్రీకృతిన్ ద్వారకలంక బింబమది వార్నిధి జొప్పిడి ఎప్పుడు. ఆ ద్వారకాపురాన్ని ఏ విధి చూచిన శ్రీ విష్ణు కళ్యాణ కళ్యాణ వైభవాకర్ణనములు. చూసారా, ఏ గూటి పక్షి ఆ పలుకు పలుకుతున్నాను. ఆ ద్వారకలో తోడుతాయి, ఎక్కడికి వెళ్ళినా ఏ వీధిలో చూసినా శ్రీకృష్ణుని యొక్క నామమే వారు చెప్పిస్తూ ఉండేవారు. అక్కడ కళ్యాణ వైభవాకర్ణనములు ఏ సీమ చూచిన ప్రాసాద శృంగార లీలా నిరీక్షణములు. ఏ వాడ చూచిన ఆవాస కల్పాగ సమరసాఘ్రాణములును. ఏనాట చూచిన నానా రసాల నిస్వనస్వరములు. ఎందు చూచిన సంతతానందజాత గుణాస్వాదనములు కలిగి ఔరా
సకలేంద్రియ ప్రీతి నావహించుగాపురంబున ద్వారకాపురంబు. ఆహా, మనం ఒక పద్యం చదివితేనే ఇంత తన్మయం అవుతున్నామే, అట్లాంటి నిజంగా ఆ ద్వారకాపురం వెళ్ళి ఆ మహానుభావుడు ఉండే రోజుల్లో అంత వైభవాన్ని చూడగలిగామంటే ఏమండి ఎంత ఆనందం ఆ రోజుల్లో పుట్టామంటే అది నిజమైనటువంటి తపస్సు అన్నమాట. అందుచేతనే ఈ చూసినటువంటి వాడై ఎంత ధన్యధన్యుడను ఇంతలోన ద్వారకగన, ఎంత ధన్యధన్యుడను ఇంతలోన ద్వారకగన, వింతయౌను విష్ణుమాయ చింతల బోనడదు స్వామి, వింతయౌను విష్ణుమాయ చింతల బోనడదు స్వామి, ఎంత ధన్యధన్యుడను ఆకాశమునందు కోటలు అపురముగా దోచునౌరా, ఆకాశమునందు కోటలు అపురముగా దోచునౌరా, హరికి వీడు సిరికి జోడు, హరికి వీడు సిరికి జోడు, పరిపింపక భాగ్యమూరా, ఎంత ధన్య ధన్యుడను ఇంతలోన ద్వారకగన, దరిదాపు గణనేరని దురిత దరిద్రానవ సురిగి సురిగి సుకుదునో హరినిగాచి దరికందునో, ఎంత ధన్యుడను. ఆహా, మహానుభావ ఎంత ధన్యుడను అని చెప్పి మెల్లిగా భయం పాపం ఏంటంటే పేదవాడు చిరిగిపోయిన బట్టలు పెద్ద పెద్ద సూట్లు గీట్లు వేసుకుంటే టప్పని లోపల పంపిస్తారు. ఇలాంటి పేదవాడు వస్తే అవతల తగిలేస్తారు. అందుచేత వీడు భయపడుతూ వినమ్రుడై చక్కగా వెళ్ళి నాయన ఆ వైకుంఠ దాసుని స్వామి యొక్క దర్శనం ఇప్పిస్తావా, పోరా నీ వింత దూరము రానేరా, పోరా నీ వింత దూరము లేరా, పరమనక పరమాత్ముని చూడగ కామితని పరమనక పరమాత్ముని కామితమి లేచునాస, క్షేమము నీ కొనుకూర్చును కొమ్మ, పోరా నీ వింత దూరము రారా, యుగ యుగాలుగా తపములు చేసిన అగపడనేరని ఆతజనావను, యుగ యుగాలుగా తపములు చేసి అగపడనేరని ఆతజనా, జగన్నాథు దర్శింపనీయ పగలు పగలు భీమాయుతిలో పరమాత్ముని దర్శింపగని, పగలు పగలు మాయును తుదిలో నన్ను పోరా నీ వింత దూరములేరా, పరమనక పరమాత్ముని నీరు కొట్ట ఫలించును లేరు, నీరు రొట్టె నేతుల పడరా, నీరు కొట్ట ఫలించును లేరు, నీరు రొట్టె నేతుల పడలేరా, నీరు పేదల సిరిగల సామ, నిరుపేదల సిరిగల సామ, మరు నిమిషములో మరుసును స్వామి నోరా, నిన్ను పోనీ ఎనకనటకాయించి నిన్ను పోనీ అటకాయించిన మనకు ఒలికినది ఏమున్నది, నిన్ను పోనీ అని అటకాయించిన మనకు ఒలికినది ఏముంది, వనజ భవాదులు అని సముదలచే చరణము శరణము తరుణమీగ, వనజ భవాదులు అని సముదల చరణము శరణము తరుణము నీగగు, పోరా పోరా పోరా. వాడు అనుకున్నట్టు పాపం అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు పొడి ఎంత దూరం నుంచి వచ్చాడో మనమెందుకు నా సైంధవులుడ్డులా సోడాలో గోళీలా అడ్డపడ్డం అనుకున్నాడు. చూడండి అడ్డపడ్డం ఎందుకని వాడు ఉదారంగా ఉన్నాడు. ఉదారంగా అని నాయన ఎంత దూరం నుంచో వచ్చావు, నువ్వేదో చిన్నప్పుడు స్నేహితుడు అంటున్నావు, అది కూడా చెప్తున్నావు, అందుచేత మనం అడ్డు రావడం ఎందుకు, ఏమో నీ అదృష్టం ఎలాగుందో వెళ్ళు అని సహృదయతో పంపించాడు. కానీ అయ్యగారు నిద్రపోతున్నారు, ఇప్పుడు వెళ్ళడానికి టైం లేదని చెప్పి మామూలుగా ఉండే ఈ పరా జవాన్లా కాకుండా, అందుచేత ఆ మహానుభావుడు ఎప్పుడైతే కళ్ళ కనబడ్డాడో అంత దూరంలోనే ఈ మహానుభావుడు తన్మయుడై చరణం భవ కరుణామయి కురు దీనదయాళో, చరణం భవ కరుణామయ కురు దీనదయాళో, కరుణారస వరుణాలయ కరుణారస వరుణాలయ
శరణం భవ, ఏ పరమేశ్వర శరణ అనేటువంటి మాట వినబడిందో కృష్ణ పరమాత్మ ఎప్పుడు కూడా ఆయన నిద్ర ఉండదు. ఏమంటే ఎక్కడ ఏ భక్తుడు పిలుస్తాడో, ఏ ఘడిలో ఎవడో స్వామి నీవే శరణం అంటాడో అని చెప్పి ఆయన నిద్ర ఉండదు. ఆయనకేం రాగా అలవైకుంఠపురంబులో, ఆ నగరులో, సౌధంబులో ఎక్కడో ఉన్నాడు ఆ మహానుభావుడికి ఎన్ని అలారం టైంలు పెట్టాలో అని అనుకుంటున్నామే, లేదు. ఆయన సర్వవ్యాపి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. పరమాత్ముడు ఎవడు తలుచుకుంటే వాడికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కనబడుతున్నాడు. అంచేత ఆయన ఏదో నిద్రలో ఉన్నాడు అనుకోకు, నీకేం కావాలి అనేటువంటి దృష్టిలో ఈ శిష్యులు అక్కడ ఉన్నవాళ్ళు మంచి వాతావరణంలో పంపిస్తే అదృష్టం ఏమిటో చెప్పలేం. కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్త హాస్య నిలయున్ ఖండోత్తరీయం కుచేలున్ అల్లంతన చూసి సంభ్రమ విలోలుండై దిగెంతల్పము. అయ్యా ఎక్కడో చూసినట్టుకుందంటాం మనం ఈ రోజుల్లో. ఎవడైనా పూర్వకాల స్నేహితుడు కనబడితే, మనం ఏదైనా కొంచెం ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ లోకారాధ్యుడు కాబట్టి అట్లాంటి తమ భేదాలు లేకుండా ఆయన చూసి చిన్నప్పటి నుంచి ఎప్పుడో చదువుకున్న వాడు కనబడగానే అంత దోనగానే గబక్కని గడ్డి దిగి వచ్చి రావయ్యో వేగ రావయ్య ఓ భక్తవల్య రావయ్య ఓ భక్తవల్య చిన్ననాటి నీ చెలిమి మనసార పిలిచేను, చిన్ననాటి నీ చెలిమి మనసార పిలిచేను రావయ్య ఓ భక్తవల్య వేగ రావయ్య ఓ భక్తవల్య. కనుల పండుగగాను కంటి నిన్నాళ్లకు మన చెలిమి మదిలోన వెల్లువలుగా పొరలే, కనుల పండుగగాను కంటి నిన్నాళ్లకును మన చెలిమి మదిలోన వెల్లువలుగా పొరలే. సకులె దారాసుతులు సకులు బాంధవులు, సకులె దారాసుతులు సకులు బాంధవులు ప్రకటిత గుణశీల అకళంక ప్రకటిత గుణశీల అకళంక రావయ్య ఓ భక్తవల్య వేగ రావయ్య ఓ భక్తవల్య రావయ్య ఓ భక్తవల్య. మహానుభావ రావయ్య, ఎన్నాళ్ళకి చూశానయ్యా అని చెప్పి ఆప్యాయతతోటి కరమర్దినెదురుగాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం దోటెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమున. చూసారా, ఉత్తముడు కాబట్టికి ఉన్నతాసనం ఇస్తారన్నారు. అయితే ఈయన పేదవాడిగా చిరిగిపోయిన బట్టలు కట్టుకొచ్చాడు. వచ్చేసరికి ఈయన ఆ తేడా చూపించకుండా తన తల్పం మీద తీసుకుపోయి కూర్చోబెట్టాడు. చూస్తున్నారు అందరూ, ఏమడరా చిరిగిపోయిన బట్టలు, ఇలాంటి వాడిని తీసుకుపోయి పరమాత్ముడు ఆయన అంత గొప్ప లోకాలకు మహానుభావుడైనటువంటి ఆయన తీసుకుపోయి తన సొంత పాన్పు మీద కూర్చోబెట్టాడు. ఇందులో ఏదో ఉందిరా విశిష్టత అనుకొని అట్లు కూర్చుండబెట్టిన ఇయ్యమున కనక కలశంబుచే కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబుల తన మస్తకంబున దాల్చి లలిత మృగమద ఘనసార మిళితమైన మల జయము మేన బొబ్బల నలది అంత శ్రమము వాయంగా తాళ వృంతమున విసిరి బంధురామోద కలిత ధూపంబుల సగి మించు మణి దీపముల నివాళించె మరియు. మహానుభావ, ఆయన ఎప్పుడు జన్మలో చూడలేనటువంటి అద్భుతమైనటువంటి పరిమళ ద్రవ్యాలు పట్టు కస్తూరిట. అసలు కస్తూరిట మనకేం తెలుస్తుంది? ఆ కస్తూరి ఇలా వాసన చూస్తే ముక్కులోని రక్తం వస్తుంది, అంత ఘాట్ అనమాట. అందులో కృష్ణ పరమాత్మ దగ్గర ఉండే కస్తూరి ఇంకేం చెప్పాలి. అంచేతను ఆ మహానుభావుడు ఎప్పుడు చూడక ఈయన తన్మయుడైపోయాడట. పరమానందము కాదాసకుడా చిరకాల ప్రేమ గలదేన, పరమానందము కాదాసకుడా చిరకాల ప్రేమ
సఖులే దారాపుత్రాదులు సఖులే బంధుమిత్రాదులు ఎల్లరు కనులు కాయలే కాచనుగా నిన్ను చూచి ఇన్నియుగాలుగా మును సాందీపుని గురు సన్నిధిలో తనుపమే కాలము తరుణ వయసులో పరమానందము కాదే సకుడా ఏమి తెచ్చితివి ఇన్నాళ్లకు నాకేమి తెలుపుదు క్షేమ వార్తలు అమితానందము సకుడా చెలిమి చెమియింపుము విశ్రాంతి మీరగా పరమానందము కాదా సకుడా చిరకాల ప్రేమ కలదే నాయన. మహానుభావ చాలా ఆనందమైందయ్యా అని చెప్పి ఆ విధమున అనునయ వాక్యములు ఆత్మయుడైతాను ఆ విధమున అనునయ వాక్యములడగా తాను పావన చరిత భక్త కల్పరుహ సావధానముగ వినుమ సంసారాంబుది బడిని స్మరణము సతతము వీడను స్వామి సంసారాంబుది బడిని స్మరణము సతతము వీడను స్వామి కరిజింపగ నావను దరిచేస్తే వరదుడ వివేకావ కరిజింపగ నావను దరిచేస్తే వరదుడ వివేకావ అది దీను వా వాక్యములడయగ ఆదరుడైతాను. మహానుభావ అందరూ సుఖముగా ఉన్నారు. నా భార్య సుశీల భగవదంశమున చక్కగా సంతానం 27 మందిని కన్నది. కానీ ఏదో అవస్థ పడుతూ ఉన్నాం. మహానుభావ ఆ బాలగోపాలము గోవింద నామస్మరణము తక్క వేరే భాగ్యము కోరబోరు. నీ చల్లని దయ ప్రసాదించి సర్వప్రాణులను ధరించి ఆనందార్థిని ఓలలాడ చేయమయ్యా. నే చెప్పునంతటి అవివేకిని కాను అల్పుడను అనాథుడను నీ పాదస్మరణము దక్క వేరుండి ఎరుగను అనుచు ఆ ఆనందాశ్రుడు రాల్చాడు. మనకేదో బొమ్మ చూస్తాం, కుచేలుడు అంటే సన్నంగా ఉన్నవాడు, వాడికి కుచేలుడు కావచ్చు. అంచేతను ఆ బొమ్మే కాదు మనకి, ఆయన వర్ణం వర్ణించారు పెద్దలు కవులు. అంచేత అంత చిరిగిపోయి అంత శుష్కించి దేహాన్ని పార్వతీ అమ్మవారట సూది మన మీద నిలబడి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిందిట. ఈ రోజుల్లో ఎవరండి సూది మన మీద నిలబడడం అంటే ఎంత బ్యాలెన్స్ ఉండాలి వాళ్ళకి. అట్లాగా అంత శక్తి ఉన్నది. అదే మొదట్లో మనం మనవి చేసుకున్నది భక్తి శక్తి. మానవుడి శక్తి ఈనాడు ఎంతటిగా మహత్తర తేజంగా ఉన్నది. ఆనాడు భక్తితో మనం సాధించాం. ఆ తోడనే ఆ మహానుభావుడు ఆయన నా దగ్గరికి వచ్చావు, చిరకాలం నుంచి వచ్చావు, ఏమి తెచ్చావయ్యా అని చెప్పి ఒడలంతా నిమిరాడట. ఏది గంధములు అవన్నీ రాసి తర్వాత సేద చేసి విసనకర్రతో విసిరి ఇవన్నీ చేశాక ఏమి తెచ్చావయ్యా అని చెప్పి ఇట్లా తడుముతుంటే చిన్న మూట కనబడి ఆప్యాయముగా తెచ్చిన ఎటుకులు అమృత మధురమై తోచే ఆప్యాయముగా తెచ్చిన ఎటుకులు అమృత మధురమై తోచే అబ్బాయి ఇంకొక పిడికెడు దమ్మని అటులనే చెయ్యి దాపన్ అబ్బాయి ఇంకొక పిడికెడు అటుకులు అటులనే ఎందుకు చెయ్యి దాపన్ వలదు వలదు వలదంతు రుక్మిణి కాంత వారించనంతం వలదు వలదు వలదంతు రుక్మిణి కాంత వారించనంతం ఇంకొక పిడికెడు తిన్న వైభవము అంతయుతనతో ఇంకొక పిడికెడు తిన్న వైభవము అంతయుతనతో ఆప్యాయముగా తెచ్చిన ఎటుకులు అమృతముగా దయదోచ అబ్బాయి ఇంకొక పిడికెడు తెమ్మని అటులని చెయ్యి. మహానుభావ ఏమిడయ్యా తెచ్చావంటే పాపం ఏం చేస్తాడు, చెమటలు బాగా తడిసి అటుకులు మెత్తగా అది ఎంత ఇదిగా ఉండాలో అలాగున్నాయి. భక్తుడు తెచ్చాడు కాబట్టి ఆ శబరి ఆ ఎంగిలి చేసిన పళ్ళు, అయ్యో నా రామయ్య వస్తాడు, నా రామయ్య వస్తే ఆయనకి పుల్లటి పళ్ళు ఇస్తానా అని తీయడి పళ్ళు ఇవ్వాలని అన్ని పళ్ళు కొరికి చూసింది. అందుచేత అక్కడే ఉన్నది నిజమైనటువంటి భక్తి. ఎంగిలి చేసిన పళ్ళు రాముడు తిన్నాడే అనేటువంటి ఎవడో ఒక ఆయన అన్నాడు, 14 ఏళ్ళు అరణ్యంలో ఉన్న సీతను ఏరుకున్నాడు వెర్రిరాముడు, నేనైతే ఏరుకుంటానంటే వదిలిపెట్టేమన్నాడు. అటువంటి రామరాజ్యం కావాలని మనం సత్యసంధులు కావాలన్నాడు. అటువంటి మహానుభావులు ఉన్నాడు. ఎప్పుడో గాంధీ గారు కళ్ళగన్నాడే అని మనం అనుకుంటున్నా. ఏంటి రామరాజ్యం కావాలన్న ముక్క. అందుచేతను ఈ కుచేలుడు ఎప్పుడైతేనే ఒక పిటికెడు అటుకులు తీశాడో, కృష్ణ పరమాత్మ నోట్లో వేసుకున్నాడో,
ఆహా ఎంత బాగుందయ్యా, ఎంత ఆనందంగా ఉందయ్యా అని మళ్ళీ చేయి చాచాడంటే ఇంకో పిడికిడు తినడానికి పాపం. పక్కనే ఉంది లక్ష్మి, మా తల్లి, అందరినీ ఒక్కలా చూస్తుందా? చూడము. ఆ తల్లి ఎప్పుడైతే ఈయన ఇంకో పిడికిడు తీస్తున్నాడో వేసింది బ్రేకు. ఆగండి, ఒక్క పిడికిడి తింటేనే యొక్క సకల సిరులు ఆయనకు చేరిపోయాయి, ఇంకో పిడికిడి ఇచ్చావంటే మనం అందరం కూడా అన్యాన్యా సేవ చేయాలయ్యా అందిట. ఈయన తెలియదు పాపం. ఏదో ఆ భక్తి పారవశ్యంలో కుచేలుడికి వచ్చి అడిగాడే, మనం అటుకులు తిన్నామే అన్నాడు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన తెలియలేదు. చిరకాల మిత్రుడు అడుక్కుండానే సకల సంపదలు కుచేలకు సమకూర్చినట్టు చేసి రామి అనుంగు చెల్లి రాయనందవించినటువంటి నాటి చెలిమిని, అయ్యా మనం చిన్నప్పుడు చదువుకున్నామంటే ఏమిటో గుర్తుండాలి కదా. గుర్తుగా ఏమని చెప్పాడు? మనం ఆనాడు వర్షంలో పోతే సాందీపుడు దగ్గర చదువుకున్నప్పుడు అర్ధరాత్రి తిరిగి రాకపోతే మన కోసం గురువుగారు లాంతర పట్టుకుని వచ్చి ఎదురుగా శిష్య ఎక్కడ ఉన్నావురా అని వెతుక్కొచ్చాడు. ఆ రోజుల్లో వాత్సల్యం అట్లాగుండేది అని చెప్పి ఆ మహానుభావుడు ఇవంతా జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేస్తే ఆ పరమేశ్వరుడు, ఆహా నాయన ఎన్నాళ్ళకు వచ్చావయ్యా, పాత చరిత్ర అంతా ఒక్కసారి జ్ఞాపకం చేశావయ్యా అని ఆనందభరితుడై వచ్చినది ఈయనేడు. చూడండి అక్కడే గొప్పతనం. ఈయన వచ్చి అయ్యో భార్య చెప్పిందే మన దరిద్రం పోగొట్టవయ్యా, 10 రూపాయలు ఏదో బ్యాంకులో వేసుకుంటాను డబ్బిమ్మని అడగలేదు. వచ్చాడు చక్కగా, మహానుభావ మా లోకం అంతా ఆనందంగా ఉన్నారు, మా దేశం అంతా చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి, ఎప్పుడు నీ నామస్మరణ చేస్తున్నారు, ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నారు, అదంతా నీ మీదే వదిలేశాం అనేటువంటి ఆ యొక్క భారం ఆయన మీద వేయడం చేతను ఈ మహానుభావుడు ఏం చేశాడు? చక్కగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఈయనకి డబ్బు వచ్చిందని ఈయనకేం తెలియదు, మళ్ళీ లెఫ్ట్ రైట్ అన్నట్టుగా మళ్ళీ తిరగబట్టాడు. తిరగబట్టి మన మామూలు చిరుగు పంచులు ఆయన బట్టుబట్టలు ఇచ్చాడు ఎందుకు స్వామి కట్టుకోమని. ఏమో పెద్దవారు ఇచ్చారు కదా, కట్టుకోపోతే ఎట్లాగనుకున్నాడు. ఆయన ఇచ్చిన మంచి బట్టలు కట్టుకుని ఈ చిరిగిపోయిన బట్టలు అక్కడే వదిలేశాడు. ఈ చెమటకు తడిసిన అటుకులు ఆయన తినిపించేశాడు. మహానుభావుడు ఈయన వస్తున్నాడు. అదే భక్తి. అదే భక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ అటుకులు ఒక్క పిడికిడి తినేసరికి ఆ మహానుభావుడు అంతా మారిపోయి ఈయన వెళ్ళిన పనే మర్చిపోయినటువంటి తన్మయంలో ఈయన ఉన్నాడు. ఆ కృష్ణ పరమాత్మ కూడా ఈయనకి ఏమి చేయాలో అని చెప్పకుండానే ఎప్పుడు కూడా ఓటకుండా పలుకు ఇది ఉన్నారు. అంచేత ఇచ్చేవాడు ఎప్పుడు కూడా 10 మాటలు చెప్పుకోడు, ఇంత ఇస్తున్నాను అంత ఇస్తున్నాను. పరమాత్ముడు చేయవలసిన పని తాను చేశాడు. ఈ మహానుభావుడు ఎదురుగుండా వచ్చేసరికి పూరి గుడిచెపోయి పురుషోత్తముని ఆన కాంచనమయ సౌధ కాంతి వెలిగే పూట గన్నములేక పుక్కెడు గంజికయ్యలాడు పిల్లల కాక్షణాన పంచభక్ష్యములతో పరమాన్నములతోడ భుజించు భాగ్యంబు పొడమెనచట పెద్దమ్మ తాండవమే ప్రొద్దుయాడెడు నట్టింట గజలక్ష్మి నాట్యమాడ అహ దైవంబు తలచిన అల్పులకును అమరగుండునే చిరులెల్లాత్మతృప్తి కలిగి శ్రీపాద గొల్చు చెలిమి కాని భాగ్యమే మందు చరితలో బాసురముగా. అందుచేత మహానుభావులారా ఆ కుచేరుడికి ఏ విధంగా ఇంటికి వచ్చేసరికి తన్మయమైపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఇల్లంతా పోయింది, ఊరిగిడుసంతా పోయింది. కాంచనమయ సౌధాలు వచ్చాయి. ఇంటికి రాగానే ఎప్పుడు పలకరించిన వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు వచ్చావు, ఏం బాగున్నావా, ఒరే కుచేలా అన్న మానేశారు. ఏమండి కుచేరుడు గారు, ఏమండో స్వామివారు అనే అనేక మంది వచ్చి చక్కగా మంగళంగా ఆయన దిగ్విజయం చేసుకొచ్చాడు కనుక ఆయనకి నీరాజనం ఇచ్చి అందరూ కూడా మీరింతవరకు భక్త కుచేల హరికథ విన్నారు. కథకులు శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి భాగవతార్.